హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ KM60 వ్లాగ్స్. కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. నేనైతే ప్రజెంట్ సౌదీ అరేబియాలో ఉన్నాను, హౌస్ డ్రైవర్గా పనిచేస్తున్నా. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి ఫ్రెష్ అప్ అవ్వాలి. మనం వేకప్ అయిన తర్వాత ముందుగా ఒక చిన్న తపాలా తీసుకుని, పాత్ర తీసుకుని స్టవ్ మీద పెట్టి, దాని తర్వాత 2 eggs తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాయిల్ చేసుకుందాం ఎగ్స్. ఈ ఎగ్స్ బాయిల్ స్టవ్ వెలిగించిన తర్వాత ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత మనం వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాం. వెళ్ళి అంతలోపు ఈ ఎగ్స్ బాయిల్ అయిపోతాయి. మనమైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాం. ఇప్పుడు ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయి ఉడికినలో ఒకసారి చూసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దాని తర్వాత మనం ఆ హాట్ వాటర్ని పాడేసి కొద్దిగా కూల్ వాటర్ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. డ్రైవర్లు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు కొద్దిగా బ్రేక్ఫాస్ట్ కాకుండా ఎర్లీ మార్నింగ్ ఎగ్స్ని బాయిల్ చేసుకుని మనం తింటే కొంచెం హెల్త్కి మంచిగా ఉంటుంది. ఆ తర్వాత మనం 10 11 మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుని టిఫిన్ చేసుకున్నా ఏం పర్లేదు. ఇప్పుడైతే ఈ గుడ్లని అయితే ఒలిచేద్దాం. ఒలిచిన తర్వాత ఒలచడం అయితే అయిపోయి దీన్ని ఇప్పుడు స్లైసెస్లాగా కట్ చేసుకొని లైట్గా కారం వేసి, కొద్దిగా ఉప్పు వేసి, కొద్దిగా గరం మసాలా వేసి మనం దీన్ని తినేస్తాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లాగా. ఆ తర్వాత మనకి డ్యూటీ టైం అవుతుంది. ఇవన్నీ డ్యూటీకి వెళ్ళకముందే తిని వెళ్తే కొద్దిగా బాగుంటుంది. మనం మళ్ళీ డ్యూటీ నుండి తిరిగి వచ్చేటప్పుడు ఏ టైంలో వస్తాం మళ్ళీ మనకు తెలియదు. కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేయకుండా ఈ ఎగ్స్ తిని మళ్ళీ మనం రిటర్న్ ఎప్పుడు వస్తాం రూమ్కి అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ మా మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. ఇదేంటి నా బండి, ఇంకా డ్యూటీకి వెళ్తున్నాను, టైం అయింది. కార్లో అయితే కూర్చున్నాం. నా కార్ అయితే ఆటోమేటిక్ కార్ ఏంటి నాది. ఇక్కడ మ్యాక్సిమం అయితే అన్ని కార్లు ఆటోమేటిక్గానే ఉంటాయి, చాలా సింపుల్గా. బండి స్టార్ట్ చేసేసుకొని ఒక 5 minutes వెయిట్ చేసి ఆ తర్వాత మా మేడం వచ్చిన తర్వాత మనం ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవాల్సిందే. ఇదేంటి ఎంట్రన్స్, మా మేడం వచ్చే ఎంట్రన్స్ ఇదే. ప్రజెంట్ అయితే మేడం వచ్చేసింది, అందుకని వీడియో సరిగ్గా తీయలేకపోయింది ఈ వీడియో. ఆ తర్వాత ఇంకా మా మేడంని ఆఫీస్లో డ్రాప్ చేసేది. ఇదేనండి ఆఫీసు, మా మేడం పనిచేసేది. ఇంకా మేడం డ్యూటీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం రిటర్న్ మళ్ళీ రూమ్కి వచ్చేస్తాం. ఇదేమో రోడ్డు వెళ్తున్నాం. ఇంకా అలాగా రోడ్ల మీద ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పొద్దున వెళ్ళేటప్పుడు కొద్దిగా రోడ్డు అయితే ఖాళీగా ఉంటుంది. వెళ్ళిపోవడానికి అయితే రోడ్లన్నీ ఖాళీగానే ఉంటాయి. ఇంకా వచ్చేటప్పుడు అయితే రోడ్లు చాలా హెవీగా ఉంటుంది, ట్రాఫిక్ చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడైతే మన డ్యూటీ అయితే అయిపోయింది. మనమేమో ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకా మన పనులు ఏమైనా ఉంటే మనం చేసేసుకుంటాం. ఏమైనా బట్టలు ఉతుక్కున్నా సరే, లేకపోతే వంట చేసుకున్నా సరే. ఇక్కడ సౌదీలో అయితే డ్రైవర్లే వండేసుకోవాలి, మనమే వండుకొని మనమే తినాలి. ఫుడ్ అవన్నీ మనమే వండుకోవాలన్నమాట. ఇంకా మనమైతే వచ్చేసాం మన ఇంటికి, మన దారిలోనే ఉన్న ఇంటికి. ఇంకా మనమైతే వచ్చేసాం ఇంటికి. ఇదేనండి మన ఏరియా. ఇంకొక 2 minutesలో మనం ఇంటికి వెళ్ళిపోతాం.
ఇలాగ ఉంటుందండి ప్రజెంట్ అయితే. గల్ఫ్లో డ్రైవర్ లైఫ్ అయితే ఇలాగ ఉంటుంది ప్రజెంట్. ఇది రండి చూడండి, కనిపిస్తుంది కదా, ఇదే మా ఇల్లు, నేను పనిచేసే హౌస్ అనమాట ఇది. డ్యూటీ అయితే అయిపోయింది, బండి ఏమో మా రూమ్ పక్కనే పార్క్ చేసుకుందాం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.